హాయ్ ఫ్రెండ్స్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని మరింత సులభంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని రవ్వగా రెడీ చేసుకోవాలి. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోండి, లేదంటే మామూలుగా వాడుకునే బియ్యానైనా తీసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత రవ్వగా మిక్సీ పట్టుకుని ఒకసారి జల్లెడ పట్టుకుని మెత్తని పిండినంతా తీసేయాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఒక చెక్క కొబ్బరి, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 2 చెంచాల వరకు ఆయిల్ వేసి కొబ్బరి తురుము, 2 గంటలు ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసి ఒక 3 నిమిషాల వరకు వేయించుకోవాలి. నేను 1 లోటాడు రవ్వను తీసుకున్నాను. 2 లోటాల వాటర్ని వేసేసి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని నీళ్లు తెల్ల మరుగుతుండగా రవ్వని వేసుకోవాలి. కలుపుకుంటూ కొంచెం నీరు దగ్గర పడినంత వరకు పిండిని ఉడికించుకుంటే మరొక 3 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి ఇలా పొడి పొడిగా చేసుకుని పిండిని మీకు నచ్చిన సైజులో కుడుములుగా తయారు చేసుకుంటే వినాయకునికి ప్రీతికరమైన కుడుములు తయారైపోయినాయి. మీరు ఈ కుడుములకి కాంబినేషన్గా టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ చేసుకుంటే ఈవినింగ్ డిన్నర్గా, ఉదయం బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.